హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పోయిన స్మాక్డౌన్లో జరిగిన సోలో సికోవా వేసుకున్న అవుట్ఫిట్ రెడ్ కలర్ది ఉండే కదా. దాన్ని చూసి ఫ్యాన్స్ చాలామంది క్రిటిసైజ్ అండ్ సోలో సికోవాది ఫన్ చేస్తున్నారు. ఎట్లా అంటే అది డబ్ల్యూడబ్ల్యూకి లాస్ట్ 5 years నుంచి రెస్ల్మేనియాకి థీమ్ సాంగ్స్ ఇస్తున్న వీకెండ్ సింగర్ సేమ్ తన డ్రెస్ లానే ఉన్నది. సో తన ఫోటో అండ్ సోలో సికోవా ఫోటో పెట్టి ఇద్దరిది కంపేర్ చేసి సోలో సికోవా అది ఫన్ చేస్తున్నారు. నేను క్రిటిసైజ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో ఇదే ఆ ఫోటో. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ రీసెంట్గా ఒక పోడ్కాస్ట్కి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ ఫ్రాన్స్ క్రౌడ్ గురించి వెళ్ళింది. అప్పుడు గ్రేసన్ వాలర్ చెప్పింది ఏంటంటే గ్రేసన్ వాలర్కి నచ్చలేదంట అక్కడ ఫ్రాన్స్ క్రౌడ్ ఆస్టిన్ థియరీది సాంగ్ మొత్తం పాడడం. తను చెలసిగా ఫీల్ అయిందంట. సో ఆస్టిన్ థియరీ ఈ విషయం చెప్తున్నాడు. అంటే దీనివల్ల డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం సీడ్స్ ప్లాంట్ చేస్తున్నది. ఇప్పుడే ఆస్టిన్ థియరీ బేబీ ఫేస్ టర్న్ చేస్తాడు. ఎప్పుడైతే ఆస్టిన్ థియరీ బేబీ ఫేస్ టర్న్ చేస్తాడో అప్పుడు గ్రేసన్ వాలర్ ఆస్టిన్ థియరీకి వెన్నుపోటు పొడుస్తాడు. సో అప్పుడు ఆస్టిన్ థియరీ ఒక అల్టిమేట్ బేబీ ఫేస్గా బయటికి వస్తాడు. డబ్ల్యూడబ్ల్యూకి తనలో ఆ పొటెన్షియల్ ఉన్నది. ఎందుకంటే తను ఇప్పటివరకు ఎంతోమంది హాల్ ఆఫ్ ఫేమర్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ని ఓడిపేసిండు గ్రాండెస్ట్ స్టేజ్ రెస్ల్మేనియాలో కూడా. అది గైస్. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి రేపు జరగబోయే రాకీ డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేసిన మ్యాచెస్ ఇవి. సామీ జెన్ వర్సెస్ చాడ్ గేబుల్, లైరా వెల్కేరియా వర్సెస్ ఇయో స్కై అండ్ జే యూసో వర్సెస్ గుంతర్. మనకి లైరా వెల్కేరియా వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ ఉన్నది. మీలో ఎవరికైనా ఉమెన్స్ డివిజన్ మ్యాచెస్ నచ్చకపోతే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ చూడాలా. ఈ మ్యాచ్ కంపల్సరీ ఒక క్లాసిక్ ఉమెన్స్ మ్యాచ్లా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా రైజింగ్ సూపర్ స్టార్స్ అండ్ ఇద్దరు కూడా పొటెన్షియల్ ఉన్నది విన్ అయ్యేది క్వీన్ ఆఫ్ ది రింగ్. సో చూడాలి రేపు ఏం జరగబోతుందో. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సామీ జెన్ వర్సెస్ చాడ్ గేబుల్. ఈ మ్యాచ్ కంపల్సరీ డిస్క్వాలిఫికేషన్గా మారుతుంది. ఎందుకంటే బ్రాన్సన్ రీడ్ వచ్చి గెలుకుతాడు. ఎందుకంటే డేస్ బిఫోర్ కింగ్ ఆఫ్ ది రింగ్కి ముందు ఈ మ్యాచ్ పెట్టారంటే ఒకళ్ళని విన్ చేయాలంటే ఒకళ్ళని లూజ్ చేయాలా. సో అప్పుడు వాళ్ళు తక్కువ అయిపోతారు. అందుకే బ్రాన్సన్ రీడ్ వచ్చి కంపల్సరీ మ్యాచ్ డిస్క్వాలిఫై అయ్యేలా చేస్తాడు. అండ్ మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జే యూసో వర్సెస్ గుంతర్. ఈ మ్యాచ్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ రేపటి ఈ మ్యాచ్లో నుంచి ఏ అవుట్కమ్ వస్తుందో ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ కూడా అవుట్కమ్ ఈజీ మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ఇక్కడ జే యూసో విన్ అవుతే అక్కడ టామాటోంగా కంపల్సరీ విన్ అవుతాడు. లేదా గుంతర్ విన్ అయితే అక్కడ నుంచి ర్యాండీ ఆర్టన్ విన్ అవుతారు. కానీ డబ్ల్యూడబ్ల్యూకి కావాల్సింది అయితే జే యూసో వర్సెస్ టామాటోంగా. అలా అని గుంతర్ని ర్యాండీ ఆర్టన్ని అంత ఈజీగా ఓడిపోయలేరు. సో చూడాలి రేపు ఏం జరగబోతుందో. అండ్ మన నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టోరీ వచ్చేసి లాస్ట్ నైట్ స్మాక్డౌన్లో జరిగిన ఎల్ఏ నైట్ వర్సెస్ టామాటోంగా మ్యాచ్ గురించి. ఎందుకంటే ఎల్ఏ నైట్ అంత ఈజీగా ఓడిపోవడం అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎవరికి అంత నచ్చట్లేదు. అది కూడా ఒక సిగ్నేచర్ మెనూవర్ కూడా కాదు టామాటోంగాది. అంత ఈజీగా ఓడిపేశారు ఎల్ఏ నైట్ని అని డబ్ల్యూడబ్ల్యూకి బ్యాక్లాష్ దొరుకుతున్నది. కానీ చిల్ గాయ్స్, ఎందుకంటే తను ఓడిపోతున్నాడు అంటే తనకి ఫ్యూచర్లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ ప్రొవైడ్ చేయాలని డబ్ల్యూడబ్ల్యూ తనకి ఇప్పుడు ఓడిపేస్తుంది. అండ్ అక్కడ నుంచి బ్లడ్ లైన్ స్టోరీ నడుస్తున్నది కాబట్టి ఎల్ఏ నైట్ ఓడిపోయాడు. అందుకే మ్యాచ్ అయిపోయిన తర్వాత లోగన్ పౌల్తోని ఫేస్ ఆఫ్ జరిగిండే. అది మనకి ఏం చెప్తున్నదంటే సమ్మర్ స్లామ్లో వీళ్ళిద్దరికి మ్యాచ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఉండబోతుంది. అండ్ ఆ మ్యాచ్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు ఎల్ఏ నైట్. దానికోసం ఇవన్నీ తనకి బిల్డప్ అనేది ఇస్తున్నారు. అండ్ తను గెలిచినప్పుడు కూడా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఫ్యాన్స్. సో అప్పుడు తనకు ఒక మూమెంట్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో రేపు రాలో ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ గైస్. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.